మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. నెమ్మదిగా కదులుతూ మరో 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ పర్యవేక్షిస్తోంది. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే మరొకటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో రెండూ కలిసిపోయే ప్రమాదం ఉంది. మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది గురువారంలోగా తుఫానుగా బలపడుతుందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు పలు సూచనలు జారీ చేశారు. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచిస్తున్నారు. ఇది తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, తదుపరి కదలికలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం నవంబర్లో ఏర్పడే తుఫాన్లు చాలా వరకు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వెళ్తూ ఉంటాయి. కొన్ని మాత్రం ఏపీ, తమిళనాడు తీరాలను తాకాయి. సాధారణంగా అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని గమనంపై దాదాపు స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు దీనిపై సరైన స్పష్టత లేదని, తుఫానుగా బలపడిన తర్వాతే దీని దిశ, గమనం, తీరాన్ని తాకే కేంద్రంపై అంచనాకు రాగలమని చెప్తున్నారు.